హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు మీ పేరులోని మొదటి అక్షరం ఎఫ్ అయితే అలాంటి వ్యక్తుల యొక్క జీవితం, అలాగే గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎఫ్ అక్షరం వర్ణమాలలో 6వ అక్షరం. ఈ అక్షరం ప్రాపంచిక విషయాలపై వ్యతిరేక ప్రభావం, ఆధ్యాత్మిక విషయాలపై అనుకూల ప్రభావం చూపిస్తుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు తమ సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. పేరులో ఈ అక్షరం ఉన్నవారు ఈ కింది లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మంచి వాక్పటికను కలిగి ఉంటారు. తమ మాటలతో పనులు జరిగేటట్లు చేయగలరు. మంచి పరిపాలన సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి దీర్ఘాయుషు, మానసిక శారీరక బలం ఉంటుంది. వీరు ఓటమిని పొందినా దానిని ఓటమిగా అంగీకరించరు. అధిక ప్రసంగం చేయకుండా పనిపై దృష్టి సారిస్తారు. స్నేహితుల పట్ల కృతజ్ఞత, ఆదరణ కలిగి ఉంటారు. త్యాగం, ప్రేమ, ఆదరణ, స్నేహభావం కలిగి ఉంటారు. ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు, జీవులకు గొప్ప దైవ సంబంధ వాత్సల్యం ఉంటుంది. ప్రేమ, ఆదరణ వీరిలో ఉంటాయి. గెలుపుపై విశ్వాసం కలిగి బెదరక ముందుకు సాగి విజయం సాధిస్తారు. దైవభక్తి, దానగుణం కలిగి ఉంటారు. మంచి ఊహాశక్తి, సృజనాత్మకత కలిగి రచనలు, కవిత్వం రాయగలరు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈ అక్షరం ఆధ్యాత్మిక భావం కలుగజేస్తుంది. రచనలు చేసే శక్తిని ఇస్తుంది. మరి ఫ్రెండ్స్, మీ పేరులోని మొదటి అక్షరం ఎఫ్ అయితే మా వీడియోలో తెలిపినటువంటి గుణగణాలు, లక్షణాలు మీలో ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో జీ అక్షరంతో మొదలయ్యే వారి యొక్క గుణగణాలు, లక్షణాలు, జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు మీ పేరులోని మొదటి అక్షరం ఎఫ్ అయితే అలాంటి వ్యక్తుల యొక్క జీవితం, అలాగే గుణగణాలు, లక్షణాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎఫ్ అక్షరం వర్ణమాలలో 6వ అక్షరం. ఈ అక్షరం ప్రాపంచిక విషయాలపై వ్యతిరేక ప్రభావం, ఆధ్యాత్మిక విషయాలపై అనుకూల ప్రభావం చూపిస్తుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు తమ సిద్ధాంతమే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. పేరులో ఈ అక్షరం ఉన్నవారు ఈ కింది లక్షణాలను కలిగి ఉంటారు. వీరు మంచి వాక్పటికను కలిగి ఉంటారు. తమ మాటలతో పనులు జరిగేటట్లు చేయగలరు. మంచి పరిపాలన సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి దీర్ఘాయుషు, మానసిక శారీరక బలం ఉంటుంది. వీరు ఓటమిని పొందినా దానిని ఓటమిగా అంగీకరించరు. అధిక ప్రసంగం చేయకుండా పనిపై దృష్టి సారిస్తారు. స్నేహితుల పట్ల కృతజ్ఞత, ఆదరణ కలిగి ఉంటారు. త్యాగం, ప్రేమ, ఆదరణ, స్నేహభావం కలిగి ఉంటారు. ఇతరుల బాధలను అర్థం చేసుకుంటారు. ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులకు, జీవులకు గొప్ప దైవ సంబంధ వాత్సల్యం ఉంటుంది. ప్రేమ, ఆదరణ వీరిలో ఉంటాయి. గెలుపుపై విశ్వాసం కలిగి బెదరక ముందుకు సాగి విజయం సాధిస్తారు. దైవభక్తి, దానగుణం కలిగి ఉంటారు. మంచి ఊహాశక్తి, సృజనాత్మకత కలిగి రచనలు, కవిత్వం రాయగలరు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈ అక్షరం ఆధ్యాత్మిక భావం కలుగజేస్తుంది. రచనలు చేసే శక్తిని ఇస్తుంది. మరి ఫ్రెండ్స్, మీ పేరులోని మొదటి అక్షరం ఎఫ్ అయితే మా వీడియోలో తెలిపినటువంటి గుణగణాలు, లక్షణాలు మీలో ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో జీ అక్షరంతో మొదలయ్యే వారి యొక్క గుణగణాలు, లక్షణాలు, జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.